బీఆర్ఎస్తోనే ఉన్నా, అభివృద్ధి కోసమే కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నా. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈయన ఉన్నాడు కదా, మెడలో ఒక కండువ లేదు, మిగతా వాళ్ళందరికీ కండువ ఉంది, కావాలని వేసుకోలేదు. అంటే లేకపోతే మాత్రం ఇక నీ పక్కకున్న వాళ్ళంతా ఎవరు మరి చెప్పు, నీ పక్కకున్న వాళ్ళంతా ఎవరు మరి? బీఆర్ఎస్ వల్ల జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారని, అంతేకాని పార్టీ మారలేదని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, మొన్నటి వరకు తన గౌరవ వేతనం నుంచే బీఆర్ఎస్కు ఫండ్ కూడా ఇచ్చారని చెప్పుకొచ్చారు. పార్టీని ఎప్పుడూ విమర్శించలేదని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశారని, సీఎం గౌరవంతో కండువా కప్పినంత మాత్రాన తాను పార్టీ మారినట్టు ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. సీఎంని కలిసిన వాళ్ళంతా కండువాలు కప్పుకుంటారు అంటే పోగానే రేవంత్ రెడ్డికి ఒక పిచ్చన అయింది, ఆయనకి పిచ్చి అయింది. పోగానే ఇట్లా కండు వేసుడు ఎవరు పైన వేస్తాడా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ పోతాడు, ఓ ఐపీఎస్ ఆఫీసర్ పోతాడు, వేస్తాడేంది? పోనీ ఇంకా వేరే పార్టీ నాయకులు పోతారు, ఎంతో మంది కలవడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళకి వేస్తాడేంది? వేరే పార్టీ వాళ్ళు పోతే చిత్రం అయిపోయా. నీకు వేయించుకున్న షోక్ ఉంది, ఆయనకి వేసుకున్న షోక్ ఉంది. దీని మళ్ళీ వేరే రకంగా అనుకోకూరి, నేను అనేది కండువా గురించి మాట్లాడుతున్నాను. నీకు వేయించుకునే షోక్ ఉంది, రేవంత్ రెడ్డికి వేసే షోక్ ఉంది. ఇద్దరు కలిసి పిచ్చోళ్ళు చేస్తుంది జనాలని. కానీ మీ ఇద్దరికి కర్రు కలిసి వాద పెట్టడానికి వాళ్ళు తయారున్నారు, జగిత్యాలలో తయారున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తయారున్నారు. మీరు ప్రజలని ఇంత దారుణంగా మోసం చేస్తుంటే చూసుకుంటా కూడా ఎట్లా ఊరుకుంటారు చెప్పు? ఎంత దారుణం, ఎంత అధ్వానమనే చెప్పిన కదా. వేశ్య వృత్తినయం వీళ్ళకంటే. అందరి గురించి కాదు నేను మాట్లాడేది, దొంగల గురించి. అంటే పూర్తిగా దారుణాతి దారుణంగా అబద్ధం ఆడుతున్నటువంటి వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను నేను, అందరి గురించి కాదు. ఇగో అంశంపై బీఆర్ఎస్ పార్టీ తనను ఎలాంటి సంజాయిషి అడగలేదని, అయినా తన ఇల్లు ఆసుపత్రిపై దాడులు జరగడం దురదృష్టకరమని ఎమ్మెల్యే సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. యావర్ రోడ్డు, ఓ పెట్రోల్ పంప్ అంశాలను తెరపైకి వచ్చి తనపై బురద జల్లే ప్రయత్నం జరుగుతుందన్నారు. తన తాపత్రయమంతా జగిత్యాల అభివృద్ధి కోసమే అన్నారు. అయితే సంజయ్ ఇకనైనా బుద్ధిగుండు, అభివృద్ధి అంటే పక్కింటి కన్నం వేయడం కాదు అంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. యాక్చువల్గా ఈ జీవన్ రెడ్డి పాపం ఆగమైపోయింది, ఇక ఆగం చేసిరు. ఇక మాజీ మంత్రి అని లేదు, సీనియర్ నాయకుడు అని లేదు, కథమైపోయింది. ఆయన చరిత్రని కాలగర్భాన్ని కలిపేస్తారు వీళ్ళు. ఏమైంది తెలుసా? ఇలా కరీంనగర్కి పోతుండా ముఖ్యమంత్రి, కరీంనగర్ పోతుండు కదా మున్సిపల్ ఎన్నికలలో ప్రచారం చేయడానికి, ఫ్లెక్సీలా ఈయన ఫోటో లేకుండా చేసి పడేసారు. కథ మొత్తం ఏ ఫ్లెక్స్ అనేది తీసుకోరు మీరు, ఇంకా ఏ ఫ్లెక్సీలా జీవన్ రెడ్డి ఫోటో లేదు. అట్లా హ్యూమిలేషన్ చేస్తారు. ఇలా పొమ్మన లేక పొగబెట్టినట్టు ఆయనకి నిజంగా ప్రశాంతత లేకుండా. ఈ వయసులో ఆయన మంచిగా ఎమ్మెల్యే గెలుచుంటే అయిపోతుండే, మంత్రి అయిపోయి బ్రహ్మాండంగా పనిచేసుకుంటుండే. కానీ ఈ వయసులో ఏం కర్మ వచ్చింది ఆయనకు? అటు దరిద్రుడు చేయంగా, ఇటు వీళ్ళు చేయంగా, పార్టీలా ఈయనని ఇబ్బంది పెట్టేటోళ్ళు చేయంగా అని అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు, ఎవరు నికార్స్ అయినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటున్నారు. అయితే ఇగో ఎమ్మెల్యే ఇప్పటికైనా ఏ పార్టీలో ఉన్నారో తెలుసుకున్నారని తెలిపారు. చెప్పిండు కదా ఇక ఆయన ఏ పార్టీలో ఉన్నారు. ఎమ్మెల్యే సంజయ్ పార్టీ ఫిరాయింపుల ఆరోపణల నేపథ్యంలో స్పీకర్ నిర్ణయాన్ని జీవన్ రెడ్డి స్వాగతించారు. ఇకనైనా పక్క పార్టీల విషయంలో జోక్యం చేసుకోకుండా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బుద్ధిగా ఉండాలని. అవు కదా, స్పీకర్ చెప్పిండు ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడని, సంజయ్ చెప్పాడు నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను. మరి సిగ్గులేదు ఆవే కాంగ్రెస్ పార్టీలో ఏలు పెట్టుడు, ఇండ్లకి ఎందుకు వచ్చుడు, ఆ నాయకులు ఎందుకు పక్కన పెట్టుకుంటూ వాళ్ళతో ఎందుకు తిరుగుడు? పక్కింటి కన్నమైందే నాకు అర్థమైతలేదు. నీది బాగలేదా? ఎంతసేపు పక్క ఉంది చూస్తున్నావు, నీకు ఏం నచ్చలేదు, నీది పక్క పొంటుంది మంచుకున్నది, కమ్మగున్నది, ఎందుకు పోతున్నావు వాడికి అని ఇలా జీవన్ రెడ్డి అనగానే అన్నాడు. ఇక డైరెక్ట్ ఓపెన్గా ఆయన మాట అదే కదా. ఇక జోక్యం చేసుకోకుండా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బుద్ధిగా ఉండాలని నీతో పలికారు. కాంట్రాక్టుల ద్వారా లాభం పొందడం, పక్కింటి కన్నం వేయడం, బిల్లుల కోసం తాపత్రయపడడం ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అంటూ నిలదీశారంటూ ఇదేమో ఈ పంచాయతీ. ఈయన టీఆర్ఎస్తోనే ఉన్నా అంటాడు. ఈయన టీఆర్ఎస్తోనే ఉన్నప్పుడు మరి సిగ్గు లేకుండా మాయంబడ తిరుగుతున్నావా, మాతో తిరుగుతున్నావా, మా వాళ్ళతో తిరుగుతున్నావా, మా వాళ్ళని తిప్పుకుంటున్నావా అని ఆయన తిడుతూ ఉన్నాడు. సో ఇది ఇట్లా ఉన్నది.